హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక రియల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా దేవునైతే కోరుకుంటున్నాను. నేనందరూ పండగ బాగా చేసుకొని ఉండుంటారు కదా. తొలి ఏకాదశి ఫస్ట్ వచ్చే పండగ నిజంగా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా అసలు నేను పనులన్నీ స్టార్ట్ చేశాను. పూజ ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి అని ముందే మురిసాను అనమాట. ఒక సామెత ఉంటుంది, ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ ఇంతకీ నా పూజ ఎలా అయిందనేది నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ వస్తుంది కదా, అది క్లిక్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. అలాగే వీడియోకి లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు. కిందన తమ్నేల్ ఒకటి ఉంటుంది, తమ్నేల్ లాగా, అక్కడ ఒక క్లిక్ ఇచ్చారంటే లైక్ పడుతుంది అనమాట. ఎందుకంటే మీరిచ్చే లైక్స్ వల్ల మన కంటెంట్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే నాకు కూడా ఒక మంచి మోటివేషన్ ఇచ్చే వాళ్ళు అయితే అవుతారనమాట. సో ఇక్కడైతే నేను ఇంకా పొద్దున్నే లేసాను. యాక్చువల్గా నేను అనుకున్నది ఏంటి అని అంటే, పండగ రోజు ఎర్లీ అవర్స్ హాలిడే ఉన్నా సరే 5 o'clock లేచి పొద్దున్నే అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసేసుకోవాలి. ఆఫ్టర్ దట్ తొందరగా పూజ చేసుకొని వీలైతే గుడికి వెళ్ళాలి అని అయితే అనుకున్నాను అనమాట. బట్ అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే మనుషులం ఎందుకు అవుతామండి చెప్పండి. అందుకే ముందు మురిసిన అమ్మ పండగ గుర్తారు కదంటారు. ఈ సామెత ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ నా పరిస్థితి అచ్చం అలానే ఉందన్నమాట. ఏంటి అంటే ఇంకా నాకైతే పూజ చేసుకునేందుకైతే కుదరలేదు, పీరియడ్స్ వచ్చాయన్నమాట. ఇంకేమైంది, బాంబ్ బ్లాస్ట్ అయిపోయింది. ఇంకా మూడ్ ఆఫ్ ఫుల్గా. ఎందుకంటే మనము కొన్ని అనుకున్నప్పుడు నెరవేరలేదు అని అంటే ఏదైనా మైండ్లో ఫిక్స్ అయిపోతాను నేనైతే కొన్ని విషయాలు మాత్రం. బట్ ఇక్కడైతే అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. మన చేతిలో లేనిది కదా, మన చేతిలో ఉన్నది అయితే అది వేరు, మన చేతిలో లేని దాని గురించి ఇంకా ఎక్కువగా ఆలోచించడం ఎందుకులే అని చెప్పేసి కనీసం ముగ్గైనా వేసుకుందాము వాకిట్లో అని చెప్పేసి ఇంకా ముగ్గైతే ఇలా వేసేసి కొంచెంలో కొంచెమైనా సాటిస్ఫై అయినా అనమాట. సో ఇంట్లో పూజ అయితే మా వారే చేశారు. ఇంకా ఇక్కడైతే నాకైతే అసలు ఏందో కడుపులంతా కొంచెం అన్ఈజీగా ఉందన్నమాట. ఇంకా సరేలే అని చెప్పేసి రెస్ట్ తీసేసుకున్నాను. జస్ట్ నాకేంటి అంటే టిఫిన్ చేసే ఓపిక కూడా లేకుండే. సో బయట నుంచే టిఫిన్ తీసుకొచ్చారు. తినేసిన తర్వాత ఇంకా పిల్లలకు కూడా ఏమీ చేయలేదు. ఇంకా కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే ఎవరైనా సరే మరీ అన్ఈజీగా ఉంది, పనులు చేత కావట్లేదు, మైండ్ డిస్టర్బెన్స్గా ఉంది, ఆర్ ఎల్స్ మనకు హెల్త్ డిస్టర్బెన్స్గా ఉంటుంది అనుకున్నప్పుడు కాసేపు పడుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అందరికీ ఇదే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే పడుకుంటే మైండ్ చాలా రిలాక్స్ అయిపోతుంది, అలాగే బాడీ రిలాక్స్ అవుతుంది. ఇంకా మనం తర్వాత ఎన్ని పనులు చేసుకున్నా అలసట అనేది ఉండదన్నమాట. ఇంకా ఇక్కడైతే మా వారు డ్యూటీకి వేసుకునే వైట్ డ్రెస్సు చాలా మాసిపోయాయి. 2 డ్రెస్సులు వేస్తున్నాను, ఎట్ ఏ టైం 2 డ్రెస్సులు ఉతుకుతున్నాను అనమాట. ఇంకా దీనికి మనం చాలా చిన్న టిప్ అండి. అంటే హెల్త్ బాగాలేనప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పటి క్లాత్స్ మనం బ్రష్ చేసి కొట్టినా ఆరెల్స్ ఎంత గట్టిగా పెడితే అంత తొందరగా పాడవుతున్నాయి. అందుకని చెప్పేసి నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. ఎవరైనా వైట్ డ్రెస్సులు కానీ అలా ఉతికినప్పుడు ఇలా చేయండి. చూసారా అసలు కాలర్ పైన ఎంత మురికుందో, వాటర్లోనే ఆ మురికంతా వెళ్ళిపోయింది. మీ ముందే చూపిస్తున్నాను చూడండి. దీనికి కొంచెమే, దానికి నేను చేసిన పని కూడా ఎక్కువ లేదు. సో దాంట్లో ఏం వేసి నానబెట్టాను అని చెప్పేదానికి ముందు నేను ఇక్కడైతే ఒక చిన్న టిప్ అయితే ఫాలో అవుతున్నాను. యాక్చువల్గా మొన్న డిమార్ట్కి వెళ్ళారు మా హస్బెండ్. నేను పింక్ సాల్ట్ ఎక్కువ యూస్ చేస్తానండి, పింక్ సాల్ట్ యూస్ చేస్తాను. తనకి దొరకలేదంట సన్నది, అందుకని చెప్పేసి దొడ్డుపు అయితే తీసుకొచ్చాడు. పింక్లో ప్యూర్ సాల్ట్ ఉంటుంది కదా, సో అది తీసుకొచ్చాడనమాట. దాన్ని నేను మిక్సీ పడుతున్నాను. ఫస్ట్ టైం మిక్సీ పడితే అట్టర్ ఫ్లాప్ అయింది. అంటే ఏదైనా సరే ఒకసారి దెబ్బతింటే కానీ తెలీదు. ఆసారి అప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువగా పట్టేసరికి కొంచెమే వేశాను, అది పిండిలాగా అయిపోయిందనమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే మళ్ళీ మిక్సీ పట్టించాను. కొంచెం ఒక్క రౌండ్ జస్ట్ అలా ఫ్యూ సెకండ్స్ అంతే. చూసారు కదా మంచిగా సన్నూపులాగా అయితే అయిపోయింది. సో నాకు ఒక టెన్షన్ పోయిందని అయితే అనుకున్నాను అనమాట. ఆ మెత్తడి పిండి కాస్త కిందికి వెళ్ళిన తర్వాత ఏదైతే ఇప్పుడు కొత్తగా నిన్న పట్టింది ఉందో అది నేను ఇంకా బాటిల్లో వేసి పైన అక్కడైతే స్టోర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే వంట చేయాలి కదా. మా ఆయన కర్రీ చేస్తా అన్నారు కానీ ఇంకా నాకెందుకో వద్దులే అని అనిపించింది. నేనే చేస్తానని చెప్పేసి బీరకాయ కర్రీ, వెజిటేబుల్స్ అయితే కట్ చేసి ఇచ్చారు. ఇంకా అయితే సరదాగా అలా మాట్లాడుకుంటూ ఇంకా వంట అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ నేను ఏంటి అంటే ఇక్కడ బీరకాయ మెంతం 2 కలిపి వండుదామని అయితే ఫిక్స్ అయిపోయాను. ఎలా అంటే యాజ్ యూజువల్ మనం ఎలా కర్రీ వండుతామో ఫస్ట్ ఆనియన్స్, ఆయిల్,
ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని పోపు దినుసులు అయితే వేసుకున్నాను. తర్వాత ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కొంచెం మెంతి కూర అయితే కట్ చేసుకున్నాను. అది మంచిగా ఫ్రై అయ్యి మనకు స్మెల్ వస్తుంది అన్న తర్వాత నెక్స్ట్ ఇంకా కట్ చేసిన బీరకాయలు అయితే వేసుకున్నాను. ఇందులో ఏంటంటే నాటు బీరకాయలు ఉన్నాయి. ఇదేంటో తెలుసా, అసలు బీరకాయలు వేరే స్టేట్ నుంచి వచ్చాయన్నమాట. అతని డ్యూటీకి డోన్ అటు సైడ్ వెళ్ళారు, మహారాష్ట్ర సైడు. అక్కడ చాలా తక్కువగా ఉన్నాయంట కాస్ట్. 20 రూపాయలు కేజీయో, 40 రూపాయలు కేజీయో, 30 రూపాయలు కేజీ అన్నారు. పట్టుకొచ్చాడనమాట. కాకపోతే వర్షంలో బాగా తడిసి వచ్చేటప్పుడు అవి కాస్త కిలో తెస్తే అరకిలో అంత అయ్యాయి. ఇంకా సరేలే అని చెప్పేసి కర్రీ అయితే చేస్తున్నాను. అంటే నైట్ అంతా ఆరబెట్టాను అనమాట, వర్షంలో తడిసి వచ్చాయి కదా మురిగిపోతాయని. ఆబ్వియస్లీ మనం ఒక రోజు 12 అవర్స్ 13 అవర్స్ అట్లా బయట కూరగాయలు ఉంటే అవి ముడుచుకుపోతాయి కదా, అందుకని చెప్పేసి ఇంకా అవి కూడా కట్ చేస్తే కొంచెం తక్కువగానే వచ్చాయి. ఇక్కడ ఏంటి అని అంటే కర్రీలో కొంచెం ఉప్పు అయితే వేసేసాను, బీరకాయలలో ఉప్పు అయితే వేసాను తొందరగా మగ్గనికి. తర్వాత కారం వేసాను. మీకైతే ఇక్కడ ఫాస్ట్ మోడ్లో పెట్టానులేండి, కానీ కూర ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టి వండితే చాలా రుచిగా ఉంటుంది. కానీ హైలో పెట్టామనుకోండి, హైలో పెడితే మాత్రం అంత రుచి అయితే రాదనమాట. ఇంకా కూర మాడెక్కకుండా ఉండాలని చెప్పేసి నేనైతే పైన ప్లేట్లో వాటర్ అయితే వేసేసాను. ఇక్కడ ఏంటి అంటే కొత్తిమీర తీసుకొచ్చాడు, దాన్ని నేను మొన్న నుంచి అనుకుంటున్నాను ఆ కొత్తిమీర కట్ చేసి స్టోర్ చేయాలి అని. ఆ పని కూడా అలాగే ఉంది. ఇంకా ఇప్పుడు ఎట్లాగో కూర పొయ్యి మీద ఉంది, ఖాళీగా ఉంది. మా ఆయన కూడా కిచెన్లోనే ఏదో టీవీ అలా చూస్తుంటే బోర్ వస్తుంది అంటే వచ్చి నిలబడ్డారు అనమాట. మాకు నిజంగా మాట్లాడుకోనికి టైమే దొరకదు, అంటే బిజీ అనమాట. ఒక 1-2 డేస్ అలా డ్యూటీకి వెళ్తారు, వచ్చిన తర్వాత టైర్డ్ అయిపోతారు, పడుకోవడము, మళ్ళీ డ్యూటీ రావడము అట్లా ఉంటుంది. ఇక ఎప్పుడో దొరికినప్పుడే అలా కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడైతే ఇంకా నేను హాలిడే బయటికి వెళ్దాము, సినిమాకి వెళ్దామా, బయటికి వెళ్దామా అని అన్నారు. బట్ అబ్బాయి మనం అస్సలు ఒప్పుకోంలేండి అట్లాంటి విషయాలకి. నాకు సెలవు దొరికిందంటే మంచిగా ఇంట్లో ఉండాలి అని అనిపిస్తుంది. మరి నాదే మూడో అర్థం కాదు. సరే నేను వెళ్దాము అన్నప్పుడు తను తీసుకెళ్లారు, తనకి టైం ఉండదు అనమాట. ఇలా ఉంటుంది మా ఇద్దరి మధ్య కోఆర్డినేషను. ఇంక ఇక్కడైతే నేను కొత్తిమీర అయితే కట్ చేసుకుంటూ ఇంకా మాట్లాడుతున్నాను. నెక్స్ట్ ఏంటి అని అంటే ఒక చిన్న విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు. ఏంటి అని అంటే మెయిన్ ఆడవాళ్ళకి ఈ మధ్య చాలా విషయాలు వింటున్నాము, ఎన్ని రకాలుగా ఆడవాళ్ళను మోసం చేస్తున్నారు అని. అంటే ఆడవాళ్ళను మగవాళ్ళు మోసం చేయడము ఒక ఎత్తుంది, మగవాళ్ళను ఆడవాళ్ళు కూడా మోసం చేస్తారు. బట్ పర్సంటేజ్ విషయంలో చూస్తే ఆడవాళ్ళే ఎక్కువగా మోసపోతున్నారనమాట. అందుకని చెప్పేసి నేను ఏంటి అంటే చిన్నప్పటి నుంచే పిల్లలకి, అంటే వాళ్ళకు ఒక సర్టెన్ ఏజ్ వచ్చింది, వాళ్ళకి అర్థమయ్యే స్టేజ్ వచ్చింది అంటే ప్రతిదీ మనము చెప్పాల్సిన బాధ్యత యాజ్ ఏ మదర్గా అయితే కంపల్సరీ ఉందండి. నేను చెప్తున్నాను కదా, నేనైతే మా పాపకి పెద్దమ్మాయికి అయితే ఖచ్చితంగా చెప్తాను ప్రతిదీ. గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి. 11 ఇయర్స్ తను ఇప్పుడు. ఏదైనా సరే ఇలా ఉండాలి అని చెప్తాను. అంటే చెప్పాలి ఎవరైనా సరే, ఇంటి పక్క వాళ్ళు కానీ ఎవరు అంకుల్స్ తాతలు అది ఎవరైనా పర్వాలేదు. అంటే మనకి ఎంత 100కి 200% నమ్మకం ఉన్న వ్యక్తులు అయినా సరే ఎలా ఉండాలి అనేది మాత్రం చెప్తానన్నమాట. ఎందుకంటే సమాజం అట్లా మారిపోయింది. ఆ మాత్రం కూడా చెప్పకపోతే రేపు మన పిల్లలు కూడా ఏమీ తెలియక ఎడ్డి వాళ్ళలాగా, అంటే మనం ఇంట్లో వాళ్ళ గురించి అని ఇప్పుడు మనం ఎవరిని ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏజ్ ఉన్నతను అని చెప్పలేమనుకోండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలీదు. సో అమ్మ చెప్పినప్పుడు నాకు ఈ పర్సన్ అని చెప్పలేదు కదా, ఆ పర్సన్ అని చెప్పలేదు కదా, అట్లాంటి సైకాలజీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు బయట ఎక్కువగా ఏమీ అర్థం అవ్వట్లేదు. ఎంతసేపు ఫోన్లు అవి ఇవి పట్టుకొనే కూర్చుంటున్నారు తప్ప సొసైటీ న్యూస్ వినడం కానీ ఇట్లాంటివి మనం కూడా చాలా తగ్గించాం. న్యూస్ పెడితేనన్నా కాస్త కూస్త నాలెడ్జ్ ఉండేది సమాజంలో ఇట్లా జరుగుతుందా అని. అది కూడా ఒక తప్పే. అందుకని చెప్పేసి ప్రతిదీ మనము ఎగ్జాంపుల్గా చెప్పి పిల్లలకైతే, అంటే వీళ్ళు ఇట్లాంటి పర్సన్స్ ఇంత ఏజ్ ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఎక్కడన్నా ముట్టుకున్నా ఏదైనా నీకు ఇన్కన్వీనియంట్గా ఉన్నా వచ్చి ఇంటి దగ్గర కంపల్సరీగా చెప్పాలి. ఎందుకంటే వ్యాన్లలో పంపిస్తాము, స్కూల్లో బస్సులో పంపిస్తాము, అట్లా ఉంటుంది కదా. పిల్లలు చిన్న పిల్లలు 11-12 ఇయర్స్ పిల్లలు కూడా ఈ మధ్య దారుణంగా తయారైపోతున్నారు. ఇది ఇంకా ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఒక అదిగా ఉంటుంది నిజంగా చెప్పాలంటే. పిల్లల్ని వదిలేసి ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా చాలా అంటే చాలా భయం వేస్తుంది అనమాట. సో మీరు కూడా ఎవరైనా నాలాంటి అమ్మలు అంటే అమ్మలందరికీ
ఇది ఒక సజెషను. ఎందుకంటే మా చిన్నప్పుడు మా అమ్మ చెప్పిందండి. నిజంగా చెప్తున్నాను. మా అమ్మ అయితే ప్రతీదీ అన్నీ చెప్పకపోయినా కూడా కొంచెం భయంతో, అంటే ఏదైనా తప్పు చేయకూడదు బయటికెళ్తే, అది మాకు ఇంటర్మీడియేట్ వచ్చిన తర్వాత అప్పుడు చెప్పింది జాగ్రత్తలు. మనీ 10 ఇట్లా 11, 12 ఇయర్స్‌కి అయితే ఏమీ తెలీదులెండి. అప్పుడు చిన్న పిల్లలం, ఆడుకున్నామా, వచ్చామా, చదివామా, స్కూల్‌కెళ్ళామా, ఆడుకున్నామా, ఇదే అయిపోయింది లైఫ్. కానీ ఇప్పుడైతే అస్సలు అలా లేదు. సో ప్లీజ్ రిక్వెస్ట్ అండి, పిల్లలకైతే సిగ్గుపడకుండా అని ఇది చెప్పొద్దు, చెప్పరాదు అని అట్లాంటిది ఏమీ లేదు. చెప్పండి, పర్వాలేదు. మన పిల్లలకు మనం చెప్తేనే రేపు వాళ్ళు కూడా భవిష్యత్తులో మంచిగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. అంటే నేనైతే చెప్పాను. సో ఇది ఇక్కడ ఏంటి అంటే, చెప్పాను కదా, బట్టలైతే వాషింగ్ మిషన్లో వేశాను. ఇందులో నేనైతే సర్ఫ్ వేసుకున్నాను, బట్టల సోడా 30 రూపాయలు పెడితే వస్తుంది, 40 రూపాయలు పెడితే ఒక హాఫ్ కేజీ వస్తుంది. అదొక ప్యాకెట్ తెచ్చిపెట్టుకోండి, ఎక్కువ వైట్ డ్రెస్సులు వాడుకునే వాళ్ళైతే. అలాగే మన దగ్గర ఎలాగో రిన్ లిక్విడ్ ఉంటుంది ఇప్పుడు, అది రిన్ కాస్ట్లీ అయిపోయిందని చెప్పేసి నేనైతే స్టార్ వాళ్ళు తీసుకున్నాను. పర్వాలేదు అనిపించింది నాకు, అది కొంచెం తక్కువకే వచ్చింది. అది తీసుకున్నాను. అది ఒక్క డబ్బా తీసుకుంటే ఆల్మోస్ట్ 2 months అలా వస్తుందిలేండి. ఇంకా అవన్నీ వేసి నానబెట్టాను. జస్ట్ ఇప్పుడైతే నేను మిషన్లో వేసేసి ఆన్ చేశాను అన్నమాట. లైట్ మామూలుగా 45 minutesలో పెట్టేశాను. అంతే, ఎలాంటి మనకు శ్రమ లేకుండా బట్టలు అయితే తెల్లగా అయిపోతాయి. అది కూడా నేను లైవ్గా చూపిస్తాను చూడండి ఎంత బాగా అయ్యాయో. మురికంతా వెళ్ళిపోయింది. ఇక్కడ లిక్విడ్ వేస్తున్నాను చూడండి. అక్కడ నానబెట్టిన నీళ్ళు ఎందుకు వేస్ట్ చేయాలి, అందులో బ్లీచ్ ఉంది, సోడా ఉంది, సర్ఫ్ ఉంది, ఇది ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పేసి ఫ్లోర్ అయితే క్లీన్ చేశాను అన్నమాట. సో ఆ వాటర్ కూడా వేస్ట్ అవ్వలేదు. అండ్ మీరు ముందు చూసుంటారు కదా, నేను కొత్తిమీర కూడా టిష్యూ పేపర్లో పెట్టి నేను అదైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. అంటే నేను మీకు ఈ టాపిక్ మాట్లాడేటప్పుడు నిన్న 6 months పాపకి ఉయ్యాలలో ఉన్న పాపను చేశారు అని చెప్పేసి, ఇలా చేశారు ఒక 5, 6 అని చెప్తే నాకు అసలు ఆ న్యూస్ వినబుద్ధి కాదు కదా, అసలు దాని వంక చూడబుద్ధి కాలేదు, అంత పిచ్చిలేసింది అనమాట. అందుకే షేర్ చేశాను. సో ఇక్కడ చూశారు కదా, ఇంకా మా ఆయన అయితే డ్యూటీకి రెడీ అయిపోయారు పొద్దున్నే. ఆగు అని చెప్పేసి మీకు షేర్ చేద్దామని ఇలా షేర్ చేస్తున్నాను. డ్రెస్ అయితే ఇంత తెల్లగా వచ్చింది. సో ఇది అండి ఈరోజు వీడియో. ఎలా ఉంది అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. సో టాటా, సీ యు ఇన్ అనదర్ వీడియో, టేక్ కేర్.